నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, చదువుతో పాటు విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ కళాశాలల్లో క్రీడలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నామని కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి కూన రాంజీ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీసీ రాంజీతో పాటు రిజిస్ట్రార్ ఎన్ ఉషా, రెక్టార్ ఎంవి బసవేశ్వరరావు, క్రీడా బోర్డు కార్యదర్శి నవీన లావణ్యలత, ఫైనాన్స్ ఆఫీసర్ రతన్, నోడల్ ఆఫీసర్ సుశీల, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మచిలీపట్నం స్టార్ స్కూల్లో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. గాయత్రీదేవి, మీనాక్షిదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవిగా విద్యార్థులు వేషాలను ధరించి ప్రదర్శనలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు స్టార్ కళాశాల మెంటార్ శ్రీరామ్, డైరెక్టర్ అయ్యప్ప స్వామి, స్టార్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎంఎల్ ఆదిత్య బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు 200 ప్రశ్నలతో ప్రచురించిన ప్రశ్నోత్తర రామాయణం ప్రతులను అందజేశారు. మందినపూడికి వచ్చే పర్యాటకులు బీచ్ పరిశుభ్రతకు సహకరించాలని కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. శనివారం స్వచ్ఛతాహీ కార్యక్రమాల్లో భాగంగా కలెక్టర్ మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి మందినపూడి బీచ్ వరకు సైక్లింగ్ చేశారు. అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా బీచ్లో అధికారులు, సిబ్బందితో కలిసి పరిశుభ్రత కార్యక్రమాలలో కలెక్టర్ పాల్గొన్నారు. బీచ్లో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ సంతకాలు చేశారు. ఉద్యోగులు విద్యార్థులతో ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ సెక్షన్ అధికారి అశోక్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాస్, జిల్లా పర్యాటక శాఖాధికారి రామలక్ష్మణ్, డిఎస్జీఓ ఝాన్సీ లక్ష్మి, నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనరు గోపాలరావు, తహసీల్దార్ నాగభూషణం, ఎంపీడీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చక్కటి పారిశుధ్యం వల్ల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలుగుతామని, మానసిక ఆనందం లభిస్తుందని మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని అన్నారు. శనివారం మచిలీపట్నం మార్కెట్ యార్డుతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపట్టారు. మార్కెట్ యార్డు వద్ద ముళ్లకంపలను తొలగించే కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని పాల్గొన్నారు. బందరు మండలం గుండుపాలెంలో సచివాలయ ఉద్యోగులతో పాటు పలువురు గ్రామ పెద్దలు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ బంగ్లా వద్ద డిసిఎంఎస్ అధ్యక్షుడు బండి రామకృష్ణ, సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జనసేన కార్పొరేటర్ పినిశెట్టి నాగఛాయాదేవి, పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులను ఆదుకోవడంలో బెరాకా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 29 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ల్యాప్టాప్లు, 11 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. 19 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, 5 విద్యార్థులకు ల్యాప్టాప్లు, 5 విద్యార్థులకు వైద్య ఖర్చులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బెరాకా మినిస్ట్రీస్ అధినేత బిఎస్ కిరణ్ పాల్, ఉపాధ్యక్షుడు తిరుమాని వెంకటేశ్వరరావు, ఆశీర్వాదం, నాగిశెట్టి డానియేల్తో పాటు నగర టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, గొర్రెపాటి గోపీచంద్, వంశీ తదితరులు పాల్గొన్నారు. దగ్గర 11,01,600 ల్యాప్టాప్స్ కానీ, అలాగే వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కానీ, మెడికల్ హెల్ప్ కానీ చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మచిలీపట్నంలో బెరాకా మినిస్ట్రీస్ నుంచి పెద్ద ఎత్తున సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. దానివల్ల చాలామందికి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా కూడా సపోర్ట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి కిరణ్ పాల్ గారిని అభినందిస్తూ, మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తున్న అందరూ కూడా అభినందనలు. వెంకటేశ్వరరావు తన సర్వీసులో ఎంతో మంది విద్యార్థులను సమాజానికి మేలు చేసే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు.
పెడన 2వ వార్డులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేసి పదవీ విరమణ చేసిన మోకా వెంకటేశ్వరరావుకు శనివారం ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా విచ్చేసిన కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, వెంకటేశ్వరరావు ఎటువంటి మచ్చ లేకుండా 40 సంవత్సరాల సర్వీసు పూర్తి చేయడం సామాన్య విషయం కాదన్నారు. కాగా వెంకటేశ్వరరావును పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయుని రోజా నేతృత్వం వహించారు. మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని అభివృద్ధి పనులపై వేగం పెంచాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. శనివారం R&B అతిథి గృహంలో నగర పాలక సంస్థ అధికారులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో నిర్మిస్తున్న రోడ్లు, పారిశుధ్యంతో పాటు మార్కెట్ యార్డులో చేపట్టిన బృందావన గో సంఘం పనితీరులపై పర్యవేక్షించారు. నగర పాలక సంస్థకు రావలసి ఉన్న బకాయిల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా మధ్యలో నిలిచిపోయిన మున్సిపల్ భవనం నిర్మాణంపై చర్చ జరిగింది. ఇందుకు కావలసిన నిధులు సేకరించడంపై అధికారులను మంత్రి కొల్లు రవీంద్ర సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని, నగర టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, శివగంగ పీఏసీఎస్ అధ్యక్షుడు పిప్పళ్ల కాంతారావు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, లంకే నారాయణ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, మున్సిపల్ ఇంజనీర్లు, టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం రాజ్, R&B శాఖల అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు. పెడన పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారి మీదుగా కొనసాగి తిరిగి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంది. ర్యాలీలో కమిషనర్ ఎల్ చంద్రశేఖరరెడ్డి, కూటమి నాయకులు యక్కల శ్యామలయ్య, రహమాన్ బేగ్, వేణం శ్రీనివాస్, మట్లా శివపావని, కూనపరెడ్డి రంగయ్య నాయుడు, వహబ్ ఖాన్, మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు, సచివాలయాల ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం బస్టాండ్ సెంటర్లో ప్రధాన రహదారిపై మానవహారంగా ఏర్పడి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. తదనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. తరువాత పారిశుధ్య కార్మికుల కోసం మున్సిపల్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించగా అర్బన్ హెల్త్ సెంటర్కు చెందిన వైద్యాధికారులు, సిబ్బంది వైద్య సేవలందించారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 37 మంది లబ్ధిదారులకు శనివారం మంత్రి కొల్లు రవీంద్ర 27 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పటికి 311 మంది లబ్ధిదారులకు 4 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, గుమ్మడి విద్యాసాగర్, లంకే నారాయణ ప్రసాద్, కోస్తా మురళీకృష్ణ, లోగిశెట్టి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. OHSR వాటర్ ట్యాంకు పరిసరాల పరిశుభ్రత చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగా మధుసూదనరావు, జడ్పీటీసీ వేముల సురేష్ రంగబాబు, డీసీ చైర్మన్ పోతనస్వామి, సర్పంచ్ లింగం సులోచనారాణి, విజయ్ కుమార్, ఇన్ఛార్జీ ఎంపీడీఓ కె రామకృష్ణ, ఎంఈఓ సుబ్రహ్మణ్యం, ఎన్ఏ బేగ్ కలపటం సర్పంచ్ అయినాల శ్రీసు, ఈవో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.